రేపు సండే కదా, అందుకే మీ అందరికి నోరు రుంచడానికి మళ్ళీ ఫిష్ కర్రీతో అయితే వచ్చేసాను. ఇంక ఈ చేప చూసారా, లైవ్ చేప. మా హస్బెండ్ కి ఇలాంటి భలే ఇంట్రెస్ట్ అనమాట. దాన్ని అయితే తీసుకొచ్చేసి ఉప్పు కారం పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీ కోసం అన్ని రెడీ చేసేసుకుంటున్నాను నేనైతే. మా ఇంట్లో అయితే సండే వచ్చిందంటే నాన్ వెజ్ అయితే కన్ఫర్మ్ గా ఉంటది. అయితే ఫిష్ గానీ చికెన్ గానీ లేకపోతే ఏదో ఒకటి ఉంటది. ఇంకా నా లాస్ట్ వీడియోలో అయితే ఒకరు కామెంట్ చేశారు, చేపల పులుసులో చింతపండు వేయరా అని. ఎందుకు వేయనండి, ఖచ్చితంగా వేస్తాను. కాకపోతే అన్నిట్లోనే వేయను, కొన్నిట్లో వేస్తాను, కొన్నిట్లో వేయను. ఇగురులో చేసుకున్నాం అనుకోండి, టమాటీలో ఎక్కువ వేసి చేసుకుంటే బాగుంటుంది. ఇంకా పులుసులోకి అయితే చింతపండు ఉండాలి. ఇంకా మా బాబుకి అయితే ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట. పక్కన వాడి కోసం ఫిష్ ఫ్రై కూడా చేస్తున్నాను. ఇంక ఈ చేప అయితే చాలా మెత్తగా ఉంటది, సింగిల్ ముళ్ళు ఉంటది అనమాట. నాకైతే చూస్తుంటే నోరు ఊరిపోతుంది, మీకు కూడా అలానే ఉంది కదా. కానీ ఏం చేస్తాం, కొన్ని రోజులు అయితే తినలేను. మా వాళ్ళు తింటుంటే చూసి ఆనందపడుతూ ఉంటాను అనమాట. పెద్ద చేపలు ఎందుకు తినట్లేదు అంటే వాతవాని కాదండి, అందులో మెక్యూరీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయంట. సో అందుకని చెప్పి అవాయిడ్ చేస్తున్నాం. చిన్న చేపలు అన్ని తింటున్నాను. చాలా మంది రీల్స్ లో చూసి పెద్ద వీడియోలు చేయమని చెప్పి అడుగుతున్నారు. యూట్యూబ్ లో అయితే నేను పెద్ద వీడియోలు చేస్తున్నాను, కానీ ఎవరు చూడట్లేదు. కొంచెం నా యూట్యూబ్ ఛానల్ కర్ణ వ్లాగ్స్ కూడా చూస్తూ ఉండండి. ఇంకా నా నుంచి ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారు మీరైతే కామెంట్ చేయండి. మీరు చెప్తేనే కదా నాకు తెలిసింది.